3 జనరేషన్స్ నుంచి మా ముత్తాతలు వాళ్ళు. అంటే మీరే అన్నారు కదా వెసులుబాటు లేదు హైకోర్టుకి వెళ్ళటానికి, ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళటం. అది ఈ కేసులో ఇల్లీగాలిటీ కనిపించింది హైకోర్టుకి డైరెక్ట్లీ. ఎందుకంటే మీరు ఇప్పుడు వకఫ్ డిక్లేర్ చేస్తున్నారు, మీరు ముందు చేస్తే ప్రాబ్లం లేకుండే, ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నారు వకఫ్ అని. సో అప్పుడు జరిగిన అమెండ్మెంట్స్లో నాకు సీక్వెన్స్గా మిమ్మల్ని తీసుకెళ్తే, ఎందుకంటే ఇది కొంచెం సీరియస్ టాపిక్ అని చెప్పేసి ఎక్కడ మొదలవుతుంది అనేది. అంటే తాజ్మహల్ దగ్గర కూడా మొదలైంది కదా వకఫ్ అమెండ్మెంట్ బిల్. ఇది ఈసారి ఇప్పుడు తీసుకొచ్చిన దాంట్లో 2 బిల్స్ ఉండే, ఒక బిల్ మొత్తం తీసేశారు, ఒక బిల్ని అమెండ్ చేశారు. ఉమీద్. ఓకే, నౌ లెట్ us టేక్ అప్ ద థింగ్. ఈ వకఫ్ యాక్ట్ 1995 నరసింహరావు టైంలో బాబ్రీ మస్జిద్ కూలిన తర్వాత ముస్లిం కమ్యూనిటీని కొంచెం చల్లబరచడానికి వీళ్ళు ఏం చేశారంటే, మేము ఈ వకఫ్ బోర్డ్ని కొంచెం మీకు ఫేవర్గా చేసేస్తున్నాం అని చెప్పారు. సో ఏం చేశారు, దాంట్లో ఈ 1995 3 బోర్డ్స్ ఉంటాయి. సెంట్రల్ వకఫ్ కౌన్సిల్, సెంట్రల్ గవర్నమెంట్తో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ వకఫ్ కౌన్సిల్, స్టేట్లో ఉంటుంది. 3వది వకఫ్ ట్రిబ్యునల్స్, నేను చెప్పాను దీనికి కోర్ట్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ 3 అన్నిటికంటే డేంజరస్ 3వది. వకఫ్ ట్రైబ్యునల్లో ఈ చట్టం మార్చినప్పుడు చాలా మటుకు సీక్వెన్స్లో వెళ్దాం మనం మళ్ళీ. ఇది మొదలైంది ఎప్పుడంటే 1913లో మొదలైంది, బ్రిటిష్ వాళ్ళ టైంలో. అప్పుడు ముసల్మాన్ వకఫ్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు 1913లో. ఇది ముస్లిమ్స్కి వకఫ్ తయారు చేసుకోవచ్చు. వకఫ్ అంటే సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే అల్లాకి ఇచ్చేస్తున్నాం, దేవుడి మాన్యం. ఒకసారి ఇచ్చిన తర్వాత మీరు తీసుకోలేరు. దీంట్లో పెద్ద గొడవ కేరళలో జరిగింది. మా ఊర్లో ఒక నాన్నగారు 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, తాగుతున్నారు, అది చేస్తున్నారు. వాళ్ళు ఆయన చిరాకు కట్టి ఆయన చేశారంటే వెళ్ళి మస్జిద్ వాళ్ళకి చెప్పేసరి మా ఇల్లంతా మీకు ఇచ్చేస్తున్నాం వకఫ్ అని చెప్పేసి. ఆయన చనిపోయిన తర్వాత కొడుకులకు తెలిసింది వకఫ్కి ఇచ్చేస్తాను. ఏం చేస్తారు, ఏం చేయలేరు. సో అట్లాంటి గొడవలు కూడా ఉన్నాయి. సో వాళ్ళ పేరెంట్స్ మీద కేసేశారు. ఆయన పిచ్చోడు, ఆయన అది చేసిండు, ఆయనకు మతి సరిగా లేకుండా అప్పుడు చేసిండు, అది ఇల్లీగల్. బిల్ రాస్తున్నప్పుడు ఎప్పుడైనా చూస్తుంటారు మెంటలీ సౌండ్ అంటారు. అంటే మీరు మీ మెంటల్ ఫ్యాకల్టీస్, మీ బ్రెయిన్ అంతా బాగానే పనిచేస్తుంది, మీకు ఎవరి మీద కోపం లేకుండా మీరు విల్ రాశారని. దీంట్లో విల్ లేదు, దీంట్లో డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయక్కర్లేదు. మీరు చెప్పేశారని చెప్తే అయిపోతుంది. ఓహో, వాళ్ళ క్లెయిమ్ ఏంటి, మాకు ఆయన వచ్చి చెప్పాడు అయిపోయింది. రాసి కాగితంలో ఇచ్చాడు, చెప్పిన ఆయన లేడు, చెప్పిన ఆయన పోయిండు, దీనికి కాగితం లేదు. కేరళలో ఒక కేసులో 10 ఏకర్లలో 1 ఏకర్ మస్జిద్ వాళ్ళకి ఇచ్చేసారు వకఫ్గా. ఎందుకంటే వీళ్ళు దాంట్లో ఇప్పుడు ఈ మస్జిద్లకి, గ్రేవ్ యార్డ్స్కి, ఇది వాళ్ళ కబ్రస్థాన్కి ఉంటుంది కదా, అది కాకుండా వాళ్ళ దర్గాలు అన్నిటికీ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఈ 1913 యాక్ట్ ఏం చేశారంటే 1930లో మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు 1923లో అకౌంటింగ్ కోసం, ప్రాపర్ అకౌంటింగ్ కోసం, ట్రాన్స్ఫరింగ్ ఒక మళ్ళీ చట్టాన్ని మార్చారు బ్రిటిష్ వాళ్ళు. 1930లో ఈ ముసల్మాన్ వకఫ్ యాక్ట్ని ఇంకా కొంచెం స్ట్రెంగ్తన్ చేశారు. లీగల్ బ్యాకింగ్ ఇచ్చారు. అప్పుడు దాకా లీగల్ బ్యాకింగ్ లేదు. ఓకే. 1954 ఇప్పుడు మనం పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్కి వస్తున్నాం. నెహ్రూ టైంలో సెంట్రల్ వకఫ్ బోర్డ్ క్రియేట్ చేసినప్పుడు మొత్తం సెంట్రల్ వకఫ్ బోర్డ్ క్రియేట్ చేశారు నెహ్రూ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ వకఫ్ మేనేజ్మెంట్ని వీళ్ళు ఏం చేస్తారు, సెంట్రల్ వకఫ్ బోర్డు ఈ మిగతా స్టేట్ వకఫ్ బోర్డ్ని సూపర్వైజ్ చేస్తుంది. ఓకే. ఆ టైంలో ఇండిపెండెంట్ కాదు, సూపర్విషన్ ఉంటుంది. అదే చట్టాన్ని ఇప్పుడు మోదీ గారిని తీసుకొచ్చారట. సో వీళ్ళేమంటారు, నెహ్రూ తప్పు చేశా అంటున్నారా? సో అక్కడి నుంచి మొదలైంది. సో వకఫ్ బోర్డ్ని సూపర్వైజ్ చేయడం పవర్ వాళ్ళకు ఉండే. నేను ఇప్పుడు ఈ కొత్త బిల్లులో 2 మెయిన్ ఐటమ్స్ ఉంది. ఒకటి ప్రాపర్టీస్ రిజిస్టర్ చేయాలి, మీరు చేయలేదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ట్రిమల్గిరి దగ్గర మా మిలిటరీ డైరీ ఫామ్ రోడ్లో పెద్ద ఒక వకఫ్ ప్రాపర్టీ ఉండే. వాటర్ ట్యాంక్ ఉంటుంది, అది పెద్ద బ్రిటిష్ టైంలో కొన్న వాటర్ ట్యాంక్ ఉంది, పెద్దది. గన్రాక్ వాటర్ ట్యాంక్ అంటారు దాన్ని. కొండ మీద పెద్ద వాటర్ ట్యాంక్ కట్టారు వాళ్ళు, ఫ్లాట్ వాటర్ ట్యాంక్. దాని కింద పెద్ద ఒక వకఫ్ ప్రాపర్టీ ఉండే. నేను ఒక 10-20 సంవత్సరాల ముందు బోర్డు చూస్తుండే, అక్కడ డిస్ప్యూట్ ఉంది, ప్రాపర్టీ దిస్ ఇస్ వకఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని వాళ్ళు గేట్ మీద రాసి పెట్టారు, పెయింట్ చేసి పెట్టారు. సడన్గా అది నేను అనుకుంటాను కాంగ్రెస్ హయాంలో అనుకుంటాను, రాజశేఖర రెడ్డి టైంలో సడన్గా వచ్చి బోర్డు గాయబ్ అయిపోయింది అక్కడి నుంచి. సో టిపికలీ ఐఎమ్ ఏ జర్నలిస్ట్, నాకేమొస్తుందంటే అరే దీంట్లో ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి ఒక డౌట్ వచ్చింది. వెళ్ళి అడిగాను, ఏమైందిరా వకఫ్ బోర్డు ఉండే, ఇప్పుడు నువ్వు ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నావు అంటే, సార్ తేదియే సాబ్ పైసలు ఇచ్చేసాను అయిపోయిందంట. అంటే వాళ్ళ వకఫ్ బోర్డులో కూర్చున్న వాళ్ళే అమ్మేసుకుంటున్నారు. ఈ వకఫ్ ఎందుకు చేస్తారంటే పేదోళ్ళ, ముస్లిమ్స్లో పేద పిల్లలు ఉన్న వాళ్ళకి, పేద ఫ్యామిలీస్కి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి, వాళ్ళకి ఏదైనా ఇల్లు కట్టేయడానికి, లేకుంటే వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేయడానికి ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మొత్తం ప్రాపర్టీ అంతా మీరు చూడండి, ఇప్పుడున్న వకఫ్ బోర్డులో కూర్చున్న వాళ్ళు మొత్తం అమ్మేసుకున్నారు.
ఇండియన్ రైల్వేస్ తర్వాత ఇండియన్ ఆర్మీ తర్వాత అన్నిటికంటే మూడో ఎక్కువ థర్డ్ హైయెస్ట్ ల్యాండ్ హోల్డ్ 75,000 ఎకరాలు ఉందండి అక్రాస్ ద కంట్రీ. దానికన్నా డబుల్ ఉండే అమ్మేసుకున్నారంతా. 2023 లెక్కల ప్రకారం ఎందుకంటే పేపర్ చింపేస్తారు, రికార్డ్ నుంచి ఒక పేపర్ 2 పేజీలు చింపేసి పక్కన పడేస్తారు, అయిపోయింది కథ, పేజే లేదంటారు. ఇప్పుడు మా దగ్గర బొలారంలో అట్లా జరిగింది ఒక కేసు. బొలారం సెంటెన్స్ స్కూల్ ఉంది కదా, దాని పక్కన కొన్ని ప్రైవేట్ కాలేజీలు అన్నీ వచ్చేసినాయి. అక్కడ ఒఫీషియల్ డిఫెన్స్ రికార్డులు చూస్తే 2 పేజీలు కనిపించట్లేదు, ఎవడో చింపేశాడు. ఈవెన్ డిఫెన్స్ రికార్డ్స్ నుంచి అది అప్పుడు అంత కంప్యూటరైజ్ లేకుండా అట్ట. లేకుండా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏమన్నా అంటే, మోదీ గవర్నమెంట్ కంప్లీట్ కంప్యూటరైజేషన్. ఫస్ట్ మీరు మొత్తం రిజిస్టర్ చేయండి, మీ ప్రాపర్టీస్ని ఎవరు గుంజుకుంటలేదు. మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ ఈరోజు, దట్ ఈస్ ఇవాళ బిల్ పాస్ చేసి ప్రెసిడెంట్ సైన్ చేసేదాకా ఉన్న ప్రాపర్టీస్ మొత్తం రిజిస్టర్ చేయండి ఫస్ట్. అప్పుడు తెలిసిపోతుంది ఎంత ప్రాపర్టీ ఉండే, ఎంత ప్రాపర్టీ పోయిందనేది. ఎందుకంటే వాసుదేవన్ గారు నేను చెప్పినట్లు ఎవరో వచ్చి చెప్పారు, ఎవరో చేశారు. ఈ జనరేషన్ అయిపోయింది, నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు వకఫ్ బోర్డు ఎట్లా ఫామ్ అవుతుంది స్టేట్ లెవెల్ అంటే, టీడీపీ వాళ్ళు ఉంటే టీడీపీ వాళ్ళు నింపేస్తారు దాంట్లో. అవును. కాంగ్రెస్ వాళ్ళు రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కించుకుంటారు దాంట్లో. వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఆంధ్రాలో వాళ్ళని ఎక్కించుకుంటారు. ఈ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నదాకా వాళ్ళు మ్యాక్సిమం డబ్బులు సంపాదించుకుంటారు ఈ ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి. ఇది నడిపియానికి ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీకు దర్గా తీసుకుందామండి, ముతావలీలు అంటారు, వాళ్ళు నడిపియాలి ఈ ప్రాపర్టీ అంతా. వాళ్ళని కూడా చాలా మట్టుకు ఇక్కడున్న ముస్లిమ్స్ వాళ్ళ మీద కేసు వేశారు, ముతావలీ ప్రాపర్టీ అమ్మేస్తారు సార్ అని చెప్పేసి. నిన్న దాకా ఉన్న ల్యాండ్ కూడా ఇప్పుడు కనిపించట్లేదు, ఎక్కడ పోయిందో మాకు తెలియదు. అక్కడ ఒక దుకాణం వచ్చేస్తుంది, ఒక షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేస్తుందని. ఇదనమాట. సో ఈ వక్ఫ్ యాక్ట్ 1930 1930కి వచ్చినప్పుడు, దాని తర్వాత 1954కి వచ్చాం మనం. 1954లో చెప్పినట్లు ఈ వక్ఫ్ బోర్డ్ క్రియేట్ చేసిన తర్వాత దాని సూపర్వైజరీ నేచర్ ఇచ్చారనమాట. దాని తర్వాత మళ్ళీ అమెండ్మెంట్ చేశారు, ఏదో మోదీ గారు చేశారు ఫస్ట్ టైం అని చెప్తున్నారు కానీ ఎన్ని అమెండ్మెంట్ చూడండి. 1959, 1964, 1969, 1984 4 సార్లు ఆ టైంలోనే అమెండ్మెంట్స్ జరిగిందన్నమాట. దాని తర్వాత కొన్ని రోజులు ఏం చేయకుండా మళ్ళీ 95లో నేను చెప్పిన బాబ్రీ మసీద్ ఇష్యూ వచ్చినప్పుడు ముస్లిం కమ్యూనిటీకి ఒక సెక్యూరిటీ ఫీలింగ్ ఇవ్వడానికి నరసింహరావు గవర్నమెంట్ అమెండ్ చేశారు. ఓకే, సో అక్కడేం చేశారంటే పవర్ ఆఫ్ ఫంక్షన్స్ వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డ్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దీంట్లో ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐఏఎస్ లెవెల్లో ఒకరు ఉంటారన్నమాట.